నమస్తే, నేను సిరి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే నామినేటెడ్ లిస్టులను అయితే విడుదల చేశారు. అయితే దీంతోనే మరి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం ఉలిక్కి పడ్డారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. సో అసలు ఏం జరిగిందనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే నామినేటెడ్ లిస్టులను అయితే విడుదల చేశారు. దీంతోనే మరి జగన్మోహన్ రెడ్డి ఉలికి పడ్డారని చెప్పేసి మరి అంటే ఆ లిస్ట్ని చూసి ఉలికి పడ్డారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. సో అసలు ఏంటి అన్నట్టు మరి ఇప్పుడు ఒకటేమ్మా, జగన్మోహన్ రెడ్డి నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అంటాం. అది కేవలం ఏంటంటే జనాల్ని మభ్య పెట్టడం కోసమే తప్పించి ఏదో వాళ్ళమ్మ వీళ్ళందరూ కూడా వీళ్ళ భార్య వీళ్ళందరూ కూడా ఎలక్షన్ టైం వచ్చినప్పటికి ఆ బైబిల్ పట్టుకు తిరగడం తప్పించి కేవలం ఆ వర్గాలని మోసం చేసి వాళ్ళ ఓటు బ్యాంక్గా మార్చుకుని వీళ్ళ పబ్బం చేసుకోవడానికి చేసే ఆ కుళ్ళు కుతంత్రాలు తప్పించి వీళ్ళ దగ్గర ఆ నిజాయితీ కానీ, ఆ నిబద్ధత కానీ, ఆ నీతి కానీ లేదు. బట్ ఏదో చెబుతారు కదా, పనిచేసేవాడు మాటలు తక్కువ మాడతాడు, పని చేయనివాడు మాటలు ఎక్కువ మాడతాన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే మడం తిప్పను, మాట తప్పను, ఇటువంటి వ్యవహారాలు తప్పించి ఎక్కడ కూడా ఏదైతే ఈ వర్గాలు ఉన్నాయో, అణగారిన వర్గాలు ఉన్నాయో, ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఏ రోజున కూడా వాళ్ళకి ఎక్కడ కూడా న్యాయం చేసిన తీరు లేదు. సో ఏదైనా నిజంగానే మినిస్ట్రీ ఇచ్చినా కూడా, ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ ఇచ్చినా, వేరే ఏదైనా మినిస్ట్రీ ఇచ్చినా కూడా కేవలం వీళ్ళే, ఇతనికి సంబంధించిన సుబ్బారెడ్డి కానీ, ఇతనికి సంబంధించిన సాయిరెడ్డి కానీ, ఇతనికి సంబంధించిన మిథున్ రెడ్డి కానీ, ఇతనికి సంబంధించిన సజ్జల రెడ్డి కానీ, వీళ్ళే మొత్తం సకల శాఖ మంత్రులుగా మారి, సజ్జల రెడ్డిని చూసాం కదా మనం ఏ విధంగా అయితే మొత్తం అన్ని శాఖలకి తానే మంత్రిగా వ్యవహరించి కేవలం వాళ్ళు ఏంటంటే ఒక రబ్బర్ స్టాంపుల్లాగా ఒక డమ్మీ మంత్రులుగానే మిగిలిపోయారు. నిర్ణయాలు కానీ, వీళ్ళు తీసుకునే యాక్షన్స్ కానీ, ఇంప్లిమెంటేషన్స్ కానీ అన్నీ కూడా వీళ్ళ కనుసన్నల్లోనే. వాళ్ళు కేవలం ఇక్కడ సంతకం పెట్టు, ఇక్కడ కూర్చో, ఇక్కడ నుంచో అని చెప్పడమే తప్పించి ఆ శాఖల నుంచి వచ్చే ఆదాయాలను కూడా సింహభాగం వీళ్ళే తినేశారు. సో వాళ్ళు కేవలం ఏంటంటే నామకవాసి మంత్రులు అంతే. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనలో తీసుకుంటే మీరు అది నామినేటెడ్ పోస్టులైనా, లేకపోతే మంత్రి పదవులైనా, ఎమ్మెల్యే టికెట్లైనా, ఎంసీ టికెట్లైనా, ఎమ్మెల్సీ టికెట్లైనా, ఎంపీ టికెట్లైనా, ఇటు రాజ్యసభ అయినా కేవలం ఎప్పుడు కూడా తన సామాజిక వర్గానికి, తనకు కావాల్సిన వాళ్ళకే పెద్దపీట వేసాడు. కానీ సో ఎప్పుడు కూడా ఈ యొక్క టీడీపీ గవర్నమెంట్లో జరిగినట్టుగాను, లేకపోతే బాబు గారి యొక్క హయాంలో జరిగినట్టుగా కూడా ఏ రోజును కూడా ఆ సమన్యాయం పాటించిన దాఖలాలు కానీ, ఆ సామాజిక న్యాయానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే. ఆయన ఒక తరాసు పట్టుకుని ఇటు అటు కాకుండా కరెక్ట్గా తూకం వేసి అందరికీ కూడా ఆయన సమన్వయం చేసే వ్యక్తి. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు ప్రకటించిన ఈ ఒక 20 కార్పొరేషన్ల చైర్మన్లు కూడా తీసుకుంటే దీంట్లో సింహభాగం అంతా కూడా చేస్తే అణగారిన వర్గాలకే ఇవ్వడం జరిగింది. సో బీసీలకి 7 స్థానాలు ఇచ్చారు, ఎస్టీలకు 2 ఇచ్చారు, ఎస్సీకి 1 ఇచ్చారు, మైనార్టీకి 1 ఇచ్చారు. సో 11 స్థానాలకు ఇంకా వీళ్ళకి వెళ్ళిపోయినాయి. సో మిగతా స్థానాలు అందరూ చూశారు కదా మీరు. ఇంకా మిగతా ఉన్నారు కదా, రెడ్డీసు, కమ్మాసు, రాజులు, వైశాసు, లేకపోతే ఈ విధంగా ఇంకా రకరకాల మిగతా కమ్యూనిటీలకు ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా వీటితో పాటు ఈ 7 కార్పొరేషన్లే కాకుండా దీనికి సంబంధించిన మెంబర్స్ కూడా ఉంటారు. సో దగ్గర ఒక 64 మంది మెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా అదే ఆ సామాజిక న్యాయం ప్రాతిపదికన అత్యధికంగా కూడా ఎవరైతే ఈ వర్గాలకే పెద్దపీట వేయడం జరిగింది, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీస్కి. సో ఎవరైతే పార్టీ కోసం అంకిత భావంతో పనిచేశారో, ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో, కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచారో, కేసులు పెట్టించుకుని దెబ్బలు తిని జగన్మోహన్ రెడ్డి యొక్క దాష్టికాలకి, దౌర్జన్యాలకి, దుర్మార్గాలకి ఎదురొడ్డి ప్రాణాలను కూడా అడ్డం పెట్టి పార్టీ కోసం పోరాడారు. ఆ నీతి, నిబద్ధత, ఆ ఇంటిగ్రిటీ, ఆ డిగ్నిటీ, ఆ యొక్క క్రెడిబిలిటీ, ఆ ఆనెస్టీ, ఆ లాయల్టీ అనే బేసిస్ మీద ఎవరైతే వీళ్ళు ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడం జరిగింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ యొక్క 20 తీసుకుంటే కూడా ఎక్కడా కూడా ఎవ్వరు కూడా, ఇంక్లూడింగ్ ప్రతిపక్షం, నిజంగా కడుపు తినే ప్రతిపక్ష నాయకుడు ఎవ్వడు కూడా తప్పు పట్టలేని విధంగా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు లోకేష్ బాబు కానీ
అంత పర్ఫెక్ట్గా, అంత బ్యాలెన్స్గా, అంత చక్కగా ఆ కూర్పు చేయడం జరిగింది, వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది. సో అది పరిపాలన దక్షత అంటే, అది ఒక సామాజిక న్యాయం అంటే, అది ఈ బడుగు బలహీన వర్గాల మీద ఒక పార్టీకి, ఒక పార్టీ అధినేతలకి ఉన్న కమిట్మెంట్కి ఇది ఒక ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఓన్లీ కేవలం దోచుకోవడానికే అధికారంలోకి వచ్చాడు. తండ్రి అధికారాన్ని ఏ విధంగా పెట్టుకుని దోచుకున్నాడు చూసాం, ఈ 5 ఏళ్ళలో ఏ విధంగా చేశాడో కూడా చూసాం. కాబట్టి సో అసలు పరిపాలన అంటూ ఇలా ఉండాలి, ఇది పరిపాలన అనేదానికి ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు, ఆ టీమే. సో అదేవిధంగా ఇప్పుడు మీరు తీసుకుంటే కూడా ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కీలకమైన పదవులన్నీ కూడా ఒక దామాషా ప్రకారం కూడా వీళ్ళు నీట్గా వాళ్ళు పంచుకోవడం జరిగింది. అంటే వాళ్ళకున్న సీట్ల ప్రకారం, వాళ్ళకున్న మెజార్టీ ప్రకారం ఏదైతే ఇప్పుడు 20 ప్రకటించారో దాంట్లో 16 కార్పొరేషన్లు ఏమో టీడీపీ, అంటే వాళ్ళ సంఖ్యాబలం ప్రకారం, ఒక 3 కార్పొరేషన్లు ఏమో జనసేన, ఒక కార్పొరేషన్ బీజేపీకి ఇవ్వడం జరిగింది. అలాగే మెంబర్స్ని కూడా ఆ విధంగానే ఆ దామాషా ప్రకారమే వాళ్ళు పంచుకోవడం జరిగింది. సో ఎక్కడ కూడా మీరు చూశారు, ఒక్క అసమ్మతి గళం కూడా బయటకు రాలే. ప్రకటించి ఇప్పుడు ఇంతసేపు అవుతుంది, నిన్న ప్రకటించారు, ఆల్మోస్ట్ 24 గంటలు అయిపోయింది ప్రకటించి. సో ఎక్కడ కూడా ఈవెన్ ఏ పార్టీలో కూడా ఎవ్వరు కూడా ఇదేంటి వాళ్ళకెందుకు ఇచ్చారు, మాకెందుకు ఇవ్వలేదు అని ఒక్క వ్యక్తి కూడా బయటకు వచ్చి గళం విప్పల. ఎందుకంటే ఆ కూర్పు చేర్పు కూడా అందరూ హర్షించేలాగా, అందరూ అభినందించేలాగా, అందరూ ఆనందపడేలాగా, ఆ పార్టీ కష్టకాలంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అంత చక్కగా నాయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇది కాకుండా ఇంకా రాష్ట్ర స్థాయి నుంచి ఇటు జిల్లా స్థాయి వరకు కూడా ఇంకా చాలా నామినేటెడ్ పదవులు ఉన్నాయి. అలాగే వివిధ దేవాలయాల్లో ఇంకా చైర్మన్ని, దానికి సంబంధించిన కమిటీ మెంబర్లని, దేవాలయానికి సంబంధించిన మెంబర్స్ని కూడా ఇంకా కూడా చేయవలసిన పని ఉంది. సో డెఫినెట్గా ఇదే దామాషా పద్ధతిలో 3 పార్టీలు ఏ విధంగా అయితే కూర్చుని వాళ్ళకున్న సంఖ్యాబలం ప్రకారం ఏ విధంగా అయితే ఆ రేషియో మెయింటైన్ చేస్తున్నారో, సో మిగతా వాటిని కూడా అలాగే మెయింటైన్ చేస్తారు. అదే విధంగా కూడా ఏది చేసినా సరే, అది ఏ స్థాయిలో చేసినా సరే, అది జిల్లా స్థాయి అయినా, రాష్ట్ర స్థాయి అయినా, ఇటు దేవాలయాలకు సంబంధించిన అయినా, అది ఏదైనా సరే డెఫినెట్గా బడుగు బలహీన వర్గాల తర్వాతే ఎవరైనా సరే. ఏదో ఇది అధినాయకుడు కమ్మాయన కాబట్టి డెఫినెట్గా తన వర్గానికే ఇచ్చుకుంటాడు, తన వర్గం వాళ్ళే అందరూ పదవుల్లో ఉంటారు అనేది అపోహ మాత్రమే. కావాలని చెప్పి లాస్ట్ ఎలక్షన్లో కాంట్రాక్టుదారులందరూ కమ్మోళ్ళు, ఉద్యోగాలన్నీ కమ్మోళ్ళు, డిఎస్పీలు అందరూ కమ్మోళ్ళు అని ఆ విధంగా దుష్ప్రచారం చేసి కొంత ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చాడు వైసీపీ. ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరవాలి, అసలు ఏ విధంగా పరిపాలన సాగుతుంది, ఏ విధంగా బడుగు బలహీన వర్గాలకి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన గౌరవిస్తున్నారు, ఆయన విలువిస్తున్నారు అనేది వాళ్ళు కూడా గమనించాలి. ఎక్కడ కూడా తెలుగుదేశం ఆవిర్భావం, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతోమంది బడుగు బలహీన వర్గాల వాళ్ళు వాళ్ళ జీవితంలో కూడా మేము రాజకీయ నాయకులు అవుతాం, ఎమ్మెల్యేలు అవుతాం, ఎంపీలు అవుతాం, మినిస్టర్లు అవుతాం కలలో కూడా ఊహించిన వాళ్ళందరూ కూడా ఆ పదవులంతా అలంకరించడం జరిగింది. ఆ యొక్క ఆ ఉన్నతమైన స్థానాలని అధిరోహించడం జరిగిందంటే అది కేవలం తెలుగుదేశం, ఆ తెలుగుదేశం అధినాయకులకున్న నిబద్ధత, ఆ నిజాయితీ, నిజంగా బలుగు బలహీన వర్గాల మీద వాళ్ళకున్న ఆ ప్రీతి, ఆ ప్రేమ, ఆ గౌరవమే కారణం. సో ఇప్పటికైనా సరే ఎవరైతే ప్రజానీకం ఇంకా జగన్మోహన్ రెడ్డి వెనకాల అడుగులు వేస్తూ అతని మాయమాటలు నమ్ముతూ అతని వెనకాల తిరుగుతున్నారో వాళ్ళందరూ కూడా కళ్ళు తెరవాలి, నిజాలు తెలుసుకోవాలి. ఒక సామాజిక న్యాయం జరగాలన్నా, ఒక సామాన్యుడు అసామాన్యుడిగా మారాలన్నా, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఎటువంటి అండదండలు లేని వాళ్ళు కూడా
తెలుగుదేశం పార్టీని నమ్ముకుని నియమ నిబద్ధంతో నిజాయితీగా పార్టీ కోసం కష్టపడితే సో ఇటువంటి అవకాశాలు వస్తాయనడానికి ఇది ఒక ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ అమ్మా. ఈ యొక్క 21 చైర్మన్లు ఏదవుతుందో ఇది ఒక ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. సో కాబట్టి ఎప్పటికైనా ఆంధ్ర ప్రజానీకం కానీ ఆ యొక్క వైసీపీ ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ కళ్ళు తెరిచి ఈ జరుగుతున్న వాస్తవాలను కలిసి జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా పక్కన పెట్టి సో వాళ్ళకి ఇష్టమైన ఈ 3 పార్టీల్లో ఏ పార్టీలో జాయిన్ అవుతే ఇటు రాష్ట్ర శ్రేయస్సు కొరకు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల భవిష్యత్తు కోసం పోరాడిన వాళ్ళు అవుతారు. వాళ్ళకు కూడా ప్రజలు కూడా వాళ్ళని హర్షిస్తారు. సో కాబట్టి ఇది నిజంగానే ఒక గొప్ప ఒక ఏమనాలి చరిత్రలో మిగిలిపోయే విధంగా ఈ విధంగా కార్పొరేషన్ సెలెక్ట్ చేయడం అనేది ఇది నిజంగానే హ్యాట్స్ ఆఫ్ టు చంద్రబాబు నాయుడు గారు, హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు పురంధేశ్వరి గారు, హ్యాట్స్ ఆఫ్ టు నారా లోకేష్ బాబు గారు.